సంక్రాంతి శుభాకాంక్షలు రాజంపేట నియోజకవర్గం ప్రజానీకానికి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసుకుంటున్నాం. టీడీపీ పార్టీ పుట్టుకే కాంగ్రెస్ పార్టీ నుంచి రావడం. 30 సంవత్సరాలు 30 పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబంలో. చీఫ్ మినిస్టర్గా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, మండల ప్రెసిడెంట్గా, సింగిల్ విండో ప్రెసిడెంట్గా, మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్సీలుగా పదవులు ఇచ్చింది ఆ పార్టీ. ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డిని ఎంపీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని చెప్పేసి కాంగ్రెస్ పంగనామం పెట్టి వైసీపీ పార్టీని పెట్టి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని దోచుకున్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఓకే, దోచుకున్నాము. దోచుకున్నటువంటిది ప్రజల మనస్తత్వాలను, ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చలేనటువంటి పార్టీ వైసీపీ పార్టీ. 1 కాదు, 2 కాదు, 3 కాదు. మద్యపానం నిషేధం అన్నారు. ఏడ నిషేధం చేశారు? మద్యపానం వేరులై పారుతున్నది. మద్యపానం కావాల్సి వస్తే 5 స్టార్ హోటల్లో దొరుకుతుంది, కానీ ఎక్కడా దొరుకుతున్నారు. ప్రభుత్వమే మద్యపానం దుకాణాలు పెట్టి 50 రూపాయల ముందు 175 రూపాయలు, అది లో గ్రేడ్ చీప్ క్వాలిటీని, పనికిరాని క్వాంటిటీని, హానికరమైన క్వాలిటీని అమ్ముతున్నారు. ఇది సాయంత్రం దాకా కష్టపడితే 400 రూపాయలు సంపాదించుకుంటే 400 రూపాయలకు ఈ చీప్ లెక్కరికే పెట్టి ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. హాస్పిటల్లో చనిపోయినటువంటి వాళ్ళలో దాదాపు 75% లంగు, లివరు, క్యాన్సర్తో పోయిన వాళ్ళు ఈ మందు వల్లని చెప్పేసి డాక్టర్లంతా చెప్తున్నారు. ఏది 2 రైతులకు, మనకు పూడు పెట్టే రైతును ఆదుకోవాల్సింది పాలించి డ్రిప్ ఇరిగేషన్ లేకుండా చేశారు, స్ప్రింక్లర్ లేకుండా చేసేసారు, బోర్లు లేకుండా చేసేసారు, కరెంటు సమయానికి ఇవ్వలేకుండా చేసేసారు. ఇది రైతుకు పార్టీ లేదు, రైతుకు కులం లేదు. రైతు కులం ఇది. అన్నదాత సుఖీభవ అనాల్సింది పోనిచ్చి అన్నదాత అడక్కతనమని చెప్పే కాడికి వచ్చేసినాం. గత సంవత్సరం కండలేరు కింద, సంవత్సరం కింద 12 లక్షల ఉల్లిపాయలు పెడితే 75 కేజీలు బత్తా బదులు 100 కేజీలు మీరు తీసుకొని 4 సంవత్సరాలకు మీరు 4 నెలలకు మీరు డబ్బులు ఇస్తారు. కొందరికి 6 నెలలకు డబ్బులు ఇస్తారు. ఈ విధంగా పోను. ఇసుక ఎక్కడ పడితే అక్కడ. బెంగళూరులో ఉన్న ఇసుకంతా మందే, మద్రాసులో ఉన్న ఇసుకంతా మందే, హైదరాబాద్లో ఉన్న ఇసుకంతా మందే. ఇసుక మాఫియా, ల్యాండు, శాండు, మైను మాఫియానంతా క్రియేట్ చేసి దోచుకుంటున్నావు. రాష్ట్రాన్నేమో అప్పుల పాలు చేసేసావు, నీ సొంత ఖజానేమో నింపుకున్నావు. ఈ విధంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా కనీసం పట్టించుకోకుండా నేనేదో అమ్మఒడేశానని నువ్వు చెప్పుకుంటున్నావు. నువ్వేయి, మేము వద్దున్నాం. ప్రభుత్వ ఖజానాన్ని పెంచేదానికి నువ్వు చేయాల్సిన పని ఒక్కటన్నా ఉందా? కొత్త పరిశ్రమలు ఏమైనా వచ్చాయా? ఐటీ రంగాన్ని మనం ఏమైనా ఇంప్రూవ్ చేశామా? ల్యాండ్ను డెవలప్ చేసినటువంటి ప్రోగ్రాం ఏడాది ఇచ్చామా? ఎస్సీ ఎస్టీ భూములను అభివృద్ధి చేసినామా? వాళ్ళ పురోగమనానికి కార్లు తీర్చినామా? ట్రాక్టర్లు తీర్చినామా? లేకపోతే వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా వాళ్ళు ఏ విధంగా ముందుకు పోతారనేటువంటి ఆలోచన మనం ఏమైనా చేసామా? బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఉన్నతికి ప్రాధాన్యత ఇచ్చినారు చాలామంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఆ పేరు పెట్టుకొని ఈ బడుగు బలహీన వర్గాలను ఏమైనా చేయగలిగినావా? నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒకే సామాజిక వర్గం, వేరే సామాజిక వర్గాన్ని ఏమైనా నువ్వు పెంచి పోషించినావా? కనీసం పదవులన్నా ఇచ్చావా? ఏమీ చేయలేకపోయినావు. చివరిగా ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఈ ప్రభుత్వం నవరత్నాలని చెప్పారు. నవ అనే పదానికి అర్థం లేకుండా చేశారు. నవధాన్యాలతో తాతవుతుంది మన సాంప్రదాయం. నవరత్నాలని చెప్పేసి మోసాలు చేసి ప్రజల మీద చేతులు పెట్టి, తల మీద చేతులు పెట్టి, ముద్దులు పెట్టి మోసగిచ్చినటువంటి నంబర్ 1 మోసగాడు, నవ మోసాలు చేసినటువంటి గజ మోసగాడు ఈ జగన్మోహన్ రెడ్డి పాలన అంతమొందించడానికి ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు ఆయన ఇంటికి పంపిస్తారు ప్రజానీకం అని చెప్పేసి రాజంపేట తెలుగుదేశం తరఫున మేము భావిస్తున్నాం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కూడా అదే అభిమతంతో ఉంది. థ్యాంక్ యూ.